ఏదైతే బిల్డింగ్ ఉందో దాని పక్కనే ఉంటున్న ఇంట్లో ఏదైతే పక్కనే బిల్డింగ్ అది సుమారుగా ఇది 2 ఫ్లోర్ల బిల్డింగ్ అయితే సుమారు అది 5 ఫ్లోర్ల బిల్డింగ్ ఉంటుంది నియర్ బై బిల్డింగ్ అన్నమాట ఒక్కసారి మీరు కూడా కొంచెం లోపలికి వెళ్ళే ప్రయత్నం చేస్తారా అక్కడికి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తారా రైట్ పవన్ ప్లీజ్ కంటిన్యూ రైట్ ఏదైతే 10వ తరగతి చదువుతున్న బాలుడు ఏదైతే మైనర్ బాలుడు సుమారు 15 నుంచి 16 సంవత్సరాల బాలుడు వీళ్ళని చాలా క్లోజ్గా మానిటరింగ్ చేస్తూ ఉన్నాడు కొన్ని రోజులుగా అయితే ఏ టైంకి బయటికి వెళ్తున్నారు ఏ టైంకి లోపల ఉంటున్నారు ఇదంతా కూడా చాలా క్లియర్గా మానిటర్ చేస్తూ వచ్చాడు సో ఆ రోజు స్కూల్కి వెళ్ళిపోతారు ఎవరు లేరు అనే సమయం అదునుగా చూసుకొని అలా ఇంట్లో దొంగతనం చేయొచ్చు అన్న పథకంతోనే ఆ బాలుడైతే లోపలికి వెళ్ళడం జరిగింది కానీ లోపలనే ఉండడంతో ఒకసారిగా అరుపులు కేకలు వేయడంతో ఎక్కడ బయట వ్యక్తులకి తన పేరెంట్స్కి కానీ చుట్టుపక్కల వారికి అరిచి ఎక్కడ చెప్తుందో అని భయపడిన ఆ బాలుడు ఏదైతే కిచెన్లో ఉన్న ఒక నైఫ్ అంటే కాసేపు దాకా పెనుగులాట జరగడంతో కిచెన్లో ఉన్న ఒక పదునైన చిన్నపాటి ఒక నైఫ్ తీసుకొని శాస్త్రం మీద అతి కిరాతకంగా దాడి చేయడం జరిగింది విచక్షణ రహితంగా దాడి చేసి అక్కడి నుంచి ఏమీ తెలియనట్టుగా బయటకు మళ్ళీ గడియ పెట్టేసి ఎందుకంటే మన సీసీ కెమెరాలో ఫుటేజ్ రికార్డ్ అవ్వలేదు అంటే సేమ్ అదే బిల్డింగ్ ఏదైతే బిల్డింగ్ నుంచి జంప్ చేసి పక్క నుంచి వచ్చాడో సేమ్ అటాచ్డ్గా ఉన్న బిల్డింగ్ సేమ్ అదే బిల్డింగ్లో జంప్ చేసి వేరే గలీలోంచి బయటికి వెళ్ళడం వల్ల ఇప్పటివరకు అయితే పోలీసులకు ఆధారం దొరకపోలేదు సో మొత్తం కూడా చుట్టుపక్కల సీసీ కెమెరాలు కానీ ఇంతవరకు ఏరియాలో జరిగిన గొడవలు కానీ ఏదైనా దొంగతనాలు కానీ అండ్ క్లోజ్గా ఆ ఏరియాలో మానిటరింగ్ అవుతున్న టెలిఫోన్ సిగ్నల్స్ అన్నీ కూడా ట్రేస్ చేయడం వల్ల పోలీసులకు ఒక ఆధారం అయితే జరిగింది ప్రస్తుతం మన ఆర్టీవీ విజువల్స్లో ఎక్స్క్లూజివ్ చూస్తున్నాం విజువల్ అయితే ఆ బాలుడిని అయితే పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది మఫ్కీలో వెళ్ళి అతన్ని ఎంక్వైరీ చేసుకుంటూ అతన్ని పట్టుకోవడం జరిగింది తీసుకెళ్ళి ఒక బైక్ మీద కూర్చోబెట్టుకొని ఎవరికి తెలియకుండా అయితే తీసుకెళ్ళడం జరిగింది అయితే మరి కొద్దిసేపట్లో అయితే కుకట్పల్లికి పోలీస్ స్టేషన్కి తీసుకొస్తారా లేకపోతే ఏసీపీ ఆఫీస్కి తరలిస్తారా అనేది కొంచెం సస్పెన్షన్గా మిగిలింది ప్రస్తుతానికి అయితే పోలీసులు అయితే శాస్త్ర కేసుని చేశారు ఒక మిస్టరీ అయితే వీడిందంటూ చెప్పుకోవచ్చు కేవలం దొంగతనం అంటే 10వ తరగతి చదువుతున్న విద్యార్థి కేవలం దొంగతనం కోసం ఆ ఇంట్లోకి వెళ్ళి ఒక నిండు ప్రాణాన్ని తీసుకొస్తున్న క్రమంలో అక్కడ పూర్తిగా భద్రతను కట్టుదిట్టం చేసేట్టుగా తెలుస్తుంది అటు వచ్చే అవకాశం ఉందని కూడా చర్చ జరుగుతున్న క్రమంలో ప్రస్తుతం అటుగా వచ్చే రోడ్లు మార్గాలు ఎలా ఉన్నాయి ఎటువంటి సిచ్యువేషన్ ఉంది రైట్ పవన్ ఒక్కసారి మీ లైన్లో ఉండండి ఇటు సహస్ర ఇంటి దగ్గర ప్రస్తుతం వాతావరణం మారుతోంది అక్కడ ఆ కుటుంబం బోరును విలపిస్తోంది ఇప్పుడు ఒక్కసారి మా ప్రతినిధి శిల్ప దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు ప్రస్తుతం శిల్ప సహస్ర ఇంటి దగ్గర ఉన్నారు శిల్ప ప్రస్తుతం ఆ ఇంటి వాళ్ళు ఏమంటున్నారు ఆ కుటుంబం ఏమంటుంది సహస్ర కుటుంబం ఏమంటుంది శిల్ప రైట్ ఎట్టకేలకు ఈ రోజు ఒకవైపు సహస్ర కేసులో నిందితుడిని పట్టుకున్నారు ఇంటి పక్కనే ఏదైతే సహస్ర వాళ్ళ బిల్డింగ్ ఉంటుందో పక్కన ఉన్నటువంటి బిల్డింగ్ లో ఉన్నటువంటి మైనర్ బాలుడు ఇది హత్య చేసినట్టు ఇప్పటికే పోలీసులు నిర్ధారణకు వచ్చారు కాసేపు క్రితమే ఒకవైపు మఫ్టీలో వచ్చి ఎలాంటి అనుమానం రాకుండా ఇటు మీడియా వాళ్ళని సైతం ఎవరికి అనుమానం రాకుండా మఫ్టీలో వచ్చి స్కూటీ పైన తీసుకెళ్లారు స్కూటీ పైన తీసుకెళ్లి ప్రస్తుతం డీసీపీ ఆఫీస్ కి తీసుకెళ్తున్నట్టు కూడా సమాచారం అందుతుంది మొత్తం మీద ఆ రోజు జరిగినటువంటి ఇష్యూలో ఏదైతే సాహస్ ఒకటే ఉన్నదంటూ కూడా ఆయన సమాచారం ఉన్నట్టు కూడా తెలుస్తుంది సో దాని నుంచి అనంతరం తన పక్క బిల్డింగే కావడంతో దాని నుంచి కూడా జంప్ చేసి ఉంటారు అందుకే సీసీ కెమెరాలో కూడా రికార్డ్ అవ్వకపోవచ్చు అంటూ కూడా ఇప్పటికే ఒకవైపు పోలీసులు అయితే నిర్ధారణకు వచ్చారు ప్రధానంగా ఆ రోజు డాగ్ స్పాట్స్ వచ్చాక డాగ్ స్పాట్స్ ప్రధానంగా అదే బిల్డింగ్ వచ్చి అక్కడే ఆగిపోయాయి దీంతో పోలీసులకు అనుమానాలు అనేవి ఎక్కువగా దానిపైన ఆ బిల్డింగ్ దగ్గర ఉన్న ప్రతి ఒక్కరు కూడా విచారించారు ఆ విచారణలో భాగంగా ఇది ఈ రోజు అనేది మొత్తం కూడా ఏదైతే అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరి దగ్గర ఫింగర్ ప్రింట్స్ కావచ్చు వాటిని అన్నింటినీ కూడా సేకరించారు సో ఆ ఫింగర్ ప్రింట్స్ ఆధారంగా అక్కడ మ్యాచ్ అవడంతో ప్రస్తుతం అయితే నిర్ధారణకు వచ్చారు ఆ అబ్బాయి 10వ తరగతి చదువుతున్నట్టు కూడా తెలుస్తుంది సో 10వ తరగతి చదువుతున్నటువంటి పక్క బిల్డింగ్ లో నివసిస్తున్నటువంటి అబ్బాయి కూడా ఇప్పటికే గత కొన్ని రోజులు దాదాపు 5 రోజుల నుంచి ఒకవైపు మిస్టరీ కొనసాగుతూనే ఉంటుంది ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కావచ్చు అందరూ కూడా ఆందోళన వ్యక్తం చేసి 5 రోజులు గడుస్తుంది ఇప్పటి వరకు పట్టింది కానీ మొత్తం కూడా ఎవిడెన్స్ కోసం కూడా ఇన్ని రోజులు వాళ్ళు హోల్లో వెళ్ళినట్టుగా తెలుస్తుంది పక్క ఆధారాల ప్రకారమే వాళ్ళు విచారించారు ఈ రోజు ఒకవైపు పేరెంట్స్ విచారణ కూడా కొనసాగుతుంది ఆపై గతంలో ఏమైనా శాస్త్రంతో పరిచయం ఉందా అని కూడా పోలీసులు అనేక విధాలుగా ఎక్స్పెక్ట్ చేసి ఎందుకంటే శాస్త్ర ప్రస్తుతం 5th క్లాస్ చదువుతుంది ఆ అబ్బాయి 10th క్లాస్ చదువుతున్నారు సో ఏమైనా వాళ్ళు ఆడుకునేవారా ఏంటో కూడా ప్రస్తుతం అయితే విచారణ చేశారు సో అందరూ కూడా ఒకటేసారి వచ్చి ఆ అబ్బాయిని తీసుకెళ్లడంతో ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే రెసిడెన్షియల్స్ ఉంటారో ఒక్కసారి లైన్ లో ప్రయత్నించండి నేరుగా కుక్కట్పల్లి పోలీస్ స్టేషన్ కి వెళ్ళే ప్రయత్నం చేస్తాను అక్కడ మా ప్రతినిధి పవన్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు పవన్
ప్రస్తుతం అక్కడ ఎటువంటి సిచ్యువేషన్ ఉంది, అక్కడికి తీసుకొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి, ఎటువంటి చర్చ జరుగుతుంది? ఎందుకంటే ఇటువంటి ఇష్యూస్ ని కాస్త సీరియస్ గా హ్యాండిల్ చేస్తూ ఉంటారు. ప్రస్తుతం కూకట్పల్లి పోలీస్ స్టేషన్ దగ్గర ఎటువంటి పరిస్థితి ఉంది పవన్? రైట్ సచిన్, ఏదైతే కొంచెం కూకట్పల్లి పోలీస్ స్టేషన్ దగ్గర కొంచెం ఉద్ధృత వాతావరణమే కనపడతా ఉంది. ఏదైతే నిందితుని ఇక్కడికి తీసుకొస్తారా లేకపోతే ఇక్కడి నుంచి మూవ్ చేస్తారు అనేది కొంచెం సస్పెన్స్గా ఉంది. అయితే చుట్టుపక్కల అయితే కొంచెం వాతావరణం అయితే ఉద్ధృత వాతావరణమే కనపడుతుంది. చుట్టూ కూడా పోలీసులు కొంచెం టైట్ బందోబస్తు చేసుకుంటా ఉన్నారు, ఎక్కడికక్కడ చర్యలు తీసుకుంటా ఉన్నారు. ఇదంతా కూడా చుట్టూ కూడా జనావాసంతో నిండిపోయి ఉండడం, చుట్టూ మీడియా ముఖంతో నిండిపోవడం వల్ల అదంతా కూడా కొంచెం పోలీసులు అయితే కొంచెం డైవర్ట్ చేసే అవకాశం ఉందా, లేకుంటే ఇక్కడ నుంచి లేదా ఏసీపీ ఆఫీస్కి తరలిస్తారా అనేది కొంచెం సస్పెన్స్గా ఉంది. ఒక్కసారిగా కంప్లీట్ కూడా కూకట్పల్లి పోలీస్ స్టేషన్ మొత్తం కూడా పోలీసుల కంట్రోల్కి తీసుకోవడం జరిగింది. అంటే విక్టిమ్ అయితే ఇప్పటివరకు అయితే ఏమంటారు ఆ నిందితున్న బాలుని అయితే ఇప్పటివరకు అయితే ఇక్కడికి తీసుకురాలేదు. మరి కాసేపట్లో కూకట్పల్లి పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చే క్రమంలో అయితే పోలీసులు సిద్ధంగా ఉన్నారు, బలగాలు అయితే సిద్ధం చేసుకుంటున్నారు. సచిన్, ఏదైతే అంతరాయం కూడా ఒక మైనర్ కాబట్టి అతని ఫేస్ రివీల్ కావద్దు అన్న ఉద్దేశంతో కొంచెం కాసేపు ఆలస్యం చేస్తున్నట్టుగా కనపడతా ఉంది. మరి కాసేపట్లో ఎప్పుడైనా ఏ క్షణమైనా కూకట్పల్లి పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చి ఇక్కడ ఇన్వెస్టిగేషన్ చేసే అవకాశం ఉన్నట్టు కనపడతా ఉంది. సచిన్, రైట్ పవన్, ఒక్కసారి మీరు లైన్లోనే ఉండండి. అసలు ఎలా చంపాడు అనేది ఇప్పుడే రిపోర్ట్ నా చేతికి వచ్చింది. ఒకసారి ఆ రిపోర్ట్ని, ఆ వచ్చిన ఇన్ఫర్మేషన్ నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. సహస్రపై కూర్చొని గొంతు నిలబడంట బాలుడు, ఆ తర్వాత చనిపోయిందో లేదో అంటూ ఆ తర్వాత గొంతు కోసాడంటే ఎంత దుర్మార్గం చూడండి. ముందుగా ఆమె మీద కూర్చొని గొంతు నిలబాడు, అంటే గొంతు పట్టుకుని ఇలా గొంతు పట్టుకుని పిసికేశాడు. గొంతు పట్టుకుని ఇలా నొక్కేసిన తర్వాత ఆ ఊపిరాడక, ఎందుకంటే ఐ థింక్ 6th క్లాస్ చదువుతున్న అమ్మాయి, ఇటు 10 కాదు 10th క్లాస్ చదువుతున్న బాలుడు, అంటే 15 ఏళ్ళలో ఎంత 15, 14, 16 ఈ ఏజ్లోనే ఉంటూ ఉంటాడు. వెళ్ళి పట్టుకొని కూర్చొని నొక్కినప్పుడు ఊపిరాడలేదు, ఊపిరాడక చచ్చిపోయింది సహస్ర. ఆ తర్వాత ఏం జరిగింది, చనిపోయిందో లేదో అని చెప్పి డౌట్ వచ్చిందట. చనిపోయిందో లేదో అని డౌట్ వచ్చిన క్రమంలోని గొంతు కోసాడు ఆ దుర్మార్గుడు. బహుశా బాలుడు వాడిని చెప్పి దుర్మార్గుడు అంటే మీరు ఎవరైనా ఫీల్ అయితే కనుక మీకే వదిలేసే ప్రయత్నం చేస్తున్నాను. ఎంత దుర్మార్గం అంటే 10th క్లాస్ చదువుతున్నాడు అంటే ఇంకొక ఆ మాత్రం జ్ఞానం ఉంటుంది కదా, అంత దారుణంగా చంపేస్తాడా? సహస్ర బతకకూడదు అనే ఉద్దేశంతో విచ్చలవిడిగా, అంటే ముందుగా గొంతు నులివాడు, గొంతు పట్టుకొని పిసికేస్తాడు, ఇలా గొంతు పట్టుకొని పిసికేస్తాడు. ఎప్పుడైతే ఊపిరి ఆడలేదు, కదలేని పరిస్థితికి, అంటే ఎప్పుడైతే గొంతు పట్టేస్తాడు అనుకుందాం, ఏమవుతుంది? జస్ట్ నేను పట్టుకొని నేను మాట్లాడుతున్నాను చూడండి, ఇదిగులా నేను మాట్లాడుతుంటే ఎలా వస్తుంది అంటే మాట రాదు, ఇలా టైట్కి వెళ్ళిపోయిన క్రమం. ఈ తర్వాత ఏం జరిగింది, ఎప్పుడైతే ఇలా మాట్లాడుతున్నప్పుడు ఊపిరి ఆడలేదు, ఊపిరి బ్లాక్ అయిపోతుంది కదా, దట్టు ఎంత పెరుగులాడు గురైనా. ఆ తర్వాత ఏం జరిగింది, అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయిన తర్వాత చచ్చిపోయిందా లేదా అని చెప్పి అనుమానం వచ్చింది. ఒక చిన్న పిల్లాడికి, బహుశా చిన్నపిల్లాడు అన్నాడు కూడా లేదు, ఎందుకంటే 10th క్లాస్ చదువుతున్న వాడికి ఇంత దొంగతనం బుద్ధి, దాంతోపాటు చంపారని ఇటువంటి థాట్స్ అంటే అర్థం చేసుకోవచ్చు. కమింగ్ బ్యాక్ టు ద సబ్జెక్ట్, ఆ తర్వాత చచ్చిపోయిందా లేదా అని చెప్పి నిర్ధారణకు వచ్చే క్రమంలో క్రమంలో అప్పుడు కత్తి తూసుకుని మెడ మీద, అంటే ఈ భాగంలో, బహుశా మనకు సమాచారం ప్రకారం ఈ భాగంలో దాదాపుగా